అందరికీ నమస్కారం. ఉదయం ఎలాంటి హడావుడి లేకుండా, అలాగే పప్పులు నానబెట్టి రుబ్బి ఇంకా చట్నీలు చేసే అవసరం లేకుండా అప్పటికప్పుడు చేసుకోగలిగేలా మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ని ఇప్పుడు చూసేద్దాం. ఇది బ్రేక్ఫాస్ట్ లాగా మాత్రమే కాకుండా సాయంత్రం పూట పిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్లా తినడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. రుచితో పాటు హెల్దీగా బరువు తగ్గాలనుకునే వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఎంతో బాగా ఉపయోగపడే ఈ సింపుల్ అండ్ ఈజీ రెసిపీ చేయడం కోసం ఈ మాత్రం సైజులో ఉండే ఆనపకాయ ముక్కను తీసుకోవాలి. ఇది ముదురుది కాకుండా లేతదైతే బాగుంటుంది. ఇది తొక్క తీసి చక్కగా కడిగి ఇలా లావుగా ఉండే రంధ్రాల వైపు తురుము రెడీ చేసుకోవాలి. దీంతో పాటే సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు, క్యారెట్ తురుము, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, ఇంకా తినే కారానికి తగ్గట్టు చాలా చాలా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చీల ముక్కలు కూడా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో ఆనపకాయ తురుము, పచ్చిమిర్చీల ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, కొత్తిమీర అంతా వేసుకున్న తర్వాత ఇది తిన్నప్పుడు ఈజీగా డైజెస్ట్ అవడంతో పాటు టేస్ట్గా కూడా ఉండడం కోసం అర స్పూను జీలకర్ర వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. అలాగే మంచి కలర్ కోసం అర స్పూను పసుపు కూడా వేసుకొని ఇందులో బైండింగ్ కోసం రాగిపిండి, శనగపిండిని కూడా వేసుకోవాలి. చాలామంది ఇసుక లాంటివి లేకుండా మంచి క్వాలిటీతో ఉండే రాగిపిండి అడుగుతున్నారు. అలాగే బయట మార్కెట్లో దొరికే మిర్చి బజ్జీ లాంటి టేస్ట్ రావాలంటే ఎలాంటి శనగపిండి వాడుకోవాలని అడుగుతూ ఉంటారు కదా. అయితే ఇక్కడ నేను బయట హోటల్స్ వాళ్ళు, రెస్టారెంట్స్ వాళ్ళు యూజ్ చేసే కలసం బ్రాండ్ శనగపిండిని, అలాగే రాగిపిండిని వాడుతున్నాను. ఇప్పటి వరకు పెద్ద పెద్ద క్వాంటిటీస్లో రెస్టారెంట్స్కి, హోటల్స్కి సప్లై చేసే వీళ్ళు ఇప్పుడు మార్కెట్లో చిన్న సైజు ప్యాకెట్స్లో కూడా సప్లై చేస్తున్నారు. శనగపిండి 1 కేజీ ప్యాకెట్, అర కేజీ ప్యాకెట్లో అవైలబుల్గా ఉంటుంది. రాగిపిండి మాత్రం అర కేజీ ప్యాకెట్స్లో అవైలబుల్గా ఉంటుంది. మంచి క్వాలిటీతో ఉండే ఈ కలసం బ్రాండ్ శనగపిండి, రాగిపిండి రిలయన్స్, మెట్రో ఇంకా కిరాణా షాప్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇంకా ఎవరైనా బల్క్ క్వాంటిటీలో తీసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఉండే ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా దీనికోసం మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉండే ఇన్స్టాగ్రామ్ లింక్ని ఫాలో అవ్వచ్చు. ఫ్రెష్గా మంచి క్వాలిటీతో ఉండే ఈ పిండిని మనకి కావలసినంత తీసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు రాగిపిండిని, అలాగే 1 కప్పు శనగపిండిని వేస్తున్నాను. ఈ రెండు వేసుకున్న తర్వాత మనం దీన్ని ఒకసారి కలిపి కన్సిస్టెన్సీని చెక్ చేసుకొని అవసరమైతే మరికొంచెం రాగిపిండి వేసుకోవచ్చు. ఇలా ఈ పిండంతా కూరగాయ ముక్కలతో కలిపేసరికి పిండి కొంచెం తడుస్తుంది, కానీ సరిగా బైండ్ అవ్వదు. కాబట్టి కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండి ముద్దలా రెడీ చేసుకోవాలి. అయితే పిండి జారైపోకుండా చాలా కొద్దిగా నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇలా కలిపేటప్పుడు కూరగాయ ముక్కలు ఎక్కువయ్యి పిండి కొంచెం అవసరమైనట్లు అనిపిస్తే మరికొంచెం రాగిపిండి వేసి కానీ, శనగపిండి వేసి కానీ కలుపుకోవచ్చు. ఇలా పిండంతా కలుపుకున్న తర్వాత ఇదే స్టేజ్లో అవసరమైతే టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు లాంటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అయితే ఇందులో పులుపేమీ ఉండదు కాబట్టి కారం, ఉప్పు కొంచెం తక్కువే పడతాయి. ఇది కొంచెం పెద్ద సైజులో చేసుకున్నట్లయితే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సరిపోతుంది. ఇలాంటి కన్సిస్టెన్సీలో పిండి రెడీ చేసుకున్న తర్వాత పిండి ముద్ద తీసుకొని ఇలా నువ్వుల్లో ఒకసారి దొర్లించుకోవాలి. ఇలా నువ్వులు వేయడం వల్ల ఆరోగ్యానికి మంచిది మాత్రమే కాకుండా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకుని 1 చుక్క నూనె వేసి ఒకసారి బట్టతో కానీ, టిష్యూతో కానీ తుడిచి పెనం కొంచెం వేడెక్కిన తర్వాత ఈ పిండి ముద్దని దీని మీద వేసి ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అయితే ఇది మరీ పల్చగా కానీ, మరీ మందంగా కానీ కాకుండా మీడియం సైజులో ఒత్తుకున్నట్లయితే బాగుంటుంది. ఇప్పుడు ఇది వేగడం కోసం కొంచెం నూనె కానీ, నెయ్యి కానీ వేసుకొని ఇది లోపలి వరకు చక్కగా ఉడకడం కోసం మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఉడికించుకోవాలి. 5-6 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించేసరికి ఇలా మూతకి ఫుల్గా ఆవిరి పట్టేసి ఉంటుంది. ఈ ఆవిరి నీళ్లు రొట్టెలో పడకుండా ఇలా కిందకి వంచేసుకొని మళ్ళీ మూత వేసి మరొక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇది ఇలా చక్కగా ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని మూత వేయకుండా మంట లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి. చక్కగా వేగిన వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. అయితే పెనం మీద నేరుగా ఒత్తడం రాని వాళ్ళు ఇలా పర్చ్మెంట్ పేపర్ మీద కానీ, బటర్ పేపర్ మీద కానీ, లేదా అరిటాకు మీద కానీ ఒత్తుకొని ఇలా పెనం మీద వేసుకోవచ్చు. వేడివేడిగా చక్కగా వేగిన వీటిని ప్లేట్లో నేరుగా వేసినట్లయితే ఆవిరి పట్టేసి ఇవి తడిచిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి బట్ట మీద వేసుకుని 1 నిమిషం తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఇందులో కూరగాయలు, ఉప్పు, కారం అన్నీ ఉన్నాయి కాబట్టి ఎలాంటి చట్నీ అవసరం లేకుండా నేరుగా సర్వ్ చేసుకోవచ్చు.
లేదా నంచుకోవడానికి ఏదైనా కావాలి అనుకుంటే పుల్లగా ఉండే ఇలాంటి టమాటా చట్నీలతో కానీ రైతాతో కానీ కూడా సర్వ్ చేసుకోవచ్చు. పెద్దవాళ్లతో పాటు పిల్లలకు కూడా ఎంతో బాగా నచ్చే ఈ హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.